నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం ఎన్నో రకాలుగా విశ్వానికి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎన్నో రకాల మేనిఫెస్టేషన్ మనం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు విశ్వం అనేది మనకి కనెక్ట్ అయ్యిందా లేదా, విశ్వం మనతో మాట్లాడుతుందా లేదా అని మనకి తెలుసుకోవాలన్న ఒక ఆందోళన అనేది ఉంటుందండి. అలా కనెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అనంటే విశ్వం మనకి ఒక 3 సంకేతాలు, ముఖ్యమైన 3 సంకేతాలను తెలియజేస్తుందండి. మీ జీవితంలో కనుక మీకు ఇలా అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా విశ్వం మీతో మాట్లాడుతుందని, విశ్వం మీ దగ్గరగా ఉందని అనుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు సగంలోనే అర్థమైపోతుంది విశ్వం మీతోటే ఉంది, మీతో మాట్లాడుతుంది అని గ్రహించగలిగే కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9392597491. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం పూజలు పరిహారాలను చేసేవాళ్ళు ఎక్కువగా వాటి వల్ల మన ప్రయోజనాన్ని పొందడం అనేది మనం డైరెక్ట్గా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే పూజ చేసాం కాబట్టి ఒక దీపారాధన చేసినా, గుడికి వెళ్ళొచ్చినా కొంచెం పీస్ఫుల్గా మనకు అనిపిస్తుంది, ప్రశాంతత అనేది కనిపిస్తుంది. కానీ విశ్వాన్ని మనం కోరుకున్నప్పుడు విశ్వం మనతో మాట్లాడుతుందా, విశ్వం దగ్గర నుంచి మనకి మంచి సంకేతాలు అనేది, అంటే విశ్వం మనకి సహాయం చేస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఎలా అనిపిస్తుంది అని అంటే ముఖ్యంగా అండి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే ఈ విశ్వాన్ని చాలా వరకు కూడా అందంగా మనం ఊహించుకోగలుగుతాం. చాలా దగ్గరగా వెళ్ళాలన్న ఆలోచన అనేది మనకు అనిపిస్తుంది. అంటే ఒక పీస్ఫుల్గా ఉన్న ఒక ప్రశాంతమైన ఒక చోటుకి వెళ్ళాలని, ఒక నేచర్ని చూసినప్పుడు మనకి చాలా ఆనందమైన ఒక విషయం అనేది మనకు కలుగుతుంది. ముందు కూడా మనం అంతగా ఫీల్ అయ్యి ఉండం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ప్లేస్ చూసినప్పుడు అక్కడ ఆగాలని, అక్కడ కొంచెంసేపు నుంచొని విశ్వంతో, అంటే మంచి ఒక గాలి మనకి వీస్తున్నప్పుడు ఆ గాలికి కనెక్ట్ అవ్వాలన్న ఒక ఆలోచన కానీ, ఆకాశాన్ని చూస్తూ ఆకాశంతో మాట్లాడాలన్న కానీ, అక్కడే నిలబడిపోయి ఎవరు పిలిచినా కూడా వినపడదంటే ఆ టైంలో అంత ఇన్వాల్వ్ అయిపోతాం మన విశ్వంతో. ముందుగా మనకి అనిపించినంత అందంగా ఈ విశ్వం మనకి కనిపిస్తుందండి. ఎప్పుడైతే కనుక ఒక వర్షం పడితే మనం బయటికి వెళ్ళి వర్షంలో తడవాలని అనిపించడం కానీ, లేదంటే ముందు అసలు వర్షం పడితే చాలు, అయ్యో వర్షానికి తడిస్తే జలుబు చేస్తుందని లోపలే మనం దాక్కుంటూ ఉంటాం, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం వర్షంలో తడవకూడదని. కానీ ఎప్పుడైతే విశ్వం మనకి చాలా దగ్గర అవుతుందో అప్పుడు మనం కూడా విశ్వానికి దగ్గర అవ్వాలంటే పైనుంచి విశ్వం నుంచి పడే ఆ వర్షం నీళ్ళు అనేది ఆ నీటిలో తడవాలని, ఎంజాయ్ చేయాలని, సరదాగా గడపాలని మనకు అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే, ముందు మనం ఏదైనా సరే ఒక ధ్యానం చేయాలన్నా, ఒక మెడిటేషన్ చేయాలన్నా కూడా మనకి తెలియదండి, టైం అనేది లేదు అని మనం ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు, నాన్న ఇలా ఎక్సర్సైజ్ చెయ్యి, ధ్యానం చెయ్యి, చాలా మంచిది, యోగా చేసుకో అని చెప్పినప్పుడు మనకి నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం, ముందు ఏ విషయానికి కూడా మన థ్యాంక్ యూ అనే ఒక విషయాన్ని మనం చెప్పు ఉండమండి. కానీ విశ్వం మనకి ఎప్పుడైతే దగ్గర అవుతుందో, విశ్వానికి మనం దగ్గర మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఏ విషయం జరిగినా సరే మన విశ్వానికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అనుకోవడం కానీ, ఒక ధ్యానం మెడిటేషన్ చేయటం కానీ, ప్రశాంతంగా బ్రహ్మ ముహూర్తంలో లెగటం కానీ, లేదంటే ఆ టైంలో లేసినప్పుడు మనం విశ్వంతో మాట్లాడుతూ ఉండడం కానీ, కొన్ని మేనిఫెస్టేషన్స్ చేసుకోవడం కానీ. ముందు మనం ఇలాంటి మేనిఫెస్టేషన్స్ కానీ దేనికి కూడా మనకి నమ్మకం అనేది ఉండేది కాదండి. ఇప్పుడు ఇలా విశ్వం దగ్గర అయిన తర్వాత మనకి చాలా వరకు కూడా నమ్మకం అనేది కలుగుతుంది. అలా నమ్మకం మనకి మాత్రమే కలగటం కాదు, మనం ఇంకొక నలుగురికి మనం తెలియజేస్తూ ఉంటాం. ఇలాంటి సంకేతాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అనంటే, ముందు అందరితోటూ కలిసి ఉండేవాళ్ళమండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఏదైనా సరే ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల, ఏదైనా కానీ మనం కొంతమంది గురించి తెలుసుకుంటాం. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అనంటే,
మనకి తోడుగా ఉండేది ఈ విశ్వం మాత్రమే. విశ్వం దగ్గరికి వెళ్ళి ఆకాశం అంటే ఒక బీచ్ దగ్గర కానీ, ఒక వాటర్ కనిపించినప్పుడు కానీ, ఒక వెన్నెల కనిపించినప్పుడు కానీ అక్కడ విడిగా మన సపరేట్గా ఒంటరిగా కూర్చోవాలి. ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ప్రశాంతంగా విడిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా అందరితో ఉన్న వాళ్ళం పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకొని ఒక్కళ్ళు పక్కన తోడుకి లేకపోతే బయటకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు మనం మాత్రమే ఒక్కళ్ళమే వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ధైర్యం అనేది విశ్వం మనకు కల్పిస్తుందనమాట. అలా కనెక్ట్ అయిపోతూ ఉంటామండి. విశ్వం నేనున్నాను, నువ్వు బయలుదేరి నువ్వు రా అని చెప్పాను అన్నప్పుడు మనం భయం లేకుండా అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా, ఏం భయం లేదులే, నేను వెళతాను అని చెప్పేసి ఒక ధైర్యంగా మనం మాట్లాడగలుగుతాం. ఇలాంటి విషయాలు మనలో కనిపిస్తూ ఉన్నప్పుడు విశ్వం మనతో మాట్లాడుతుంది. విశ్వాన్ని మనం చాలా వరకు కూడా ఇష్టపడుతున్నాం. చాలా వరకు కూడా మనం ఆ అందాన్ని గ్రహించగలుగుతున్నాం. విశ్వానికి ఇంత శక్తి ఉందా అన్న విషయాన్ని ఎప్పుడైతే కనుక మనం తెలుసుకుంటామో చాలా దగ్గర అయిపోతూ ఉంటామండి. ఇప్పుడు మనుషులకి మధ్య ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుందండి. వాళ్ళ గురించి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా దగ్గర అవ్వాలని అనుకుంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే విశ్వాన్ని మనం అర్థం చేసుకున్నామో మనం చేసే ప్రతి పనిలోనూ విశ్వానికి దగ్గర అవుతూ ఉంటాం. గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటాం. ఆ నేచర్ని మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సంతోషంగా మనలో మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ముందంతా కూడా చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేది, అన్నిటికీ కూడా రియాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా రిలాక్స్గా అయితే ఎందులేమ్మా పర్వాలేదులే చూసుకుందాంలే అని చెప్పేసి చాలా సాఫ్ట్గా ఎదుటి వాళ్ళు నమ్మలేరండి. మనలో వచ్చే మార్పులను చూసి ఎదుటి వాళ్ళు అస్సలు నమ్మలేరు. మనకే అనిపిస్తుంది ఏంటా ఇంత ఇదిగా మనం మారిపోయామా అని చెప్పి. అంత రిలాక్స్గా మనల్ని ప్రపంచం తీసుకువెళుతుంది అని అంటే మనం చాలా దగ్గరగా ఉన్నాం ప్రపంచానికి. ప్రపంచం చూపించే దారిలోనే మనం నడుస్తున్నాం కాబట్టి ఒక మంచి సక్సెస్ని మనకి ప్రపంచం చూపించబోతుంది అని అర్థమండి. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే కనుక చాలా అదృష్టవంతులు అనమాట మీరందరూ కూడా. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.